ఇక జూబ్లీహిల్స్ హస్తగతం అని చెప్పేసి కాంగ్రెస్కు 47% ఓట్లు, బీఆర్ఎస్కు 39% ఓట్లు, డిపాజిట్ కోల్పోనున్న బీజేపీ గేమ్ చేంజర్ ఎగ్జిట్ పోల్స్లో వెళ్ళడని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ క్లియర్ ఎట్లున్నదంటే జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినాయి. అయితే పొలిటికల్ మేనేజ్మెంట్ సంస్థ గేమ్ చేంజర్ మీడియా బాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకే విజయకేతనం ఖాయమని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి 47%, తర్వాత బీఆర్ఎస్కు 39% వస్తాయని చెప్పింది. తర్వాత ఓట్లు ఇక్కడ బీజేపీకి మాత్రం 9% ఓట్లు వచ్చేసి ఇక్కడ ఇతరులకు 5% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని గేమ్ చేంజర్ మీడియా బాస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. అయితే బీజేపీకి డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదని, ఎందుకంటే ఇప్పుడు డిపాజిట్ రావాలంటే ఎంత రావాలి? 2 లక్షల ఓట్లు ఒకవేళ పోలైతే 16% ఓట్లు అన్నా కానీ 32,000 ఓట్లు రావాలి. 32,000 ఓట్లు ఆడ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ డిపాజిట్ కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ 14 ఓట్ల లెక్కింపు ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే గెలుపు అవకాశాలు ఇక్కడ నవీన్ యాదవ్కు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే ఇట్లా పరిస్థితి ఇట్లున్నది. అంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఇట్లా వీళ్ళు ఉంటే కాన్ఫిడెంట్ విక్టరీ ఉన్నది. 100% కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో తిరిగేసిండ్రు. ఇక చాణక్య ఇట్లా వేసింది. ఇదేది చాణక్య? ఇదేనా? చాణక్య ఇట్లా వేస్తే ఒక్కొక్కరు ఒక్కో తిరిగేసారు అనమాట. ఇక మొత్తం మీద అట్లా సర్వే రిపోర్టు, స్మార్ట్ పోలు, ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఇది కూడా చాణక్య స్ట్రాటజీస్ అంట. అంటే మారిపోయిన లెక్కలన్నీ మళ్ళా ఏ డివిజన్లలో ఎట్టెట్లుంటుంది పరిస్థితి అని చెప్పేసి టోటల్ ఓట్లు షేక్పేట్లో 755 ఉన్నాయి పోలింగ్ అయినాయి. తర్వాత రెహమాన్లో 590, వెంగళరావు నగర్లో 550, ఇట్లా మొత్తం మీద బోరబండలో ఇట్లున్నాయి, ఎర్రగడ్డలో ఇట్లున్నాయి, యూసుఫ్గూడలో ఇట్లున్నాయి, సోమాజిగూడ ఇట్లున్నాయి. కాబట్టి ఈ ఓట్ల తీరు ఇట్లున్నదంట. కాంగ్రెస్ పార్టీకి మొత్తం మీద మెజారిటీ ఓట్ షేరింగ్ అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి అంటే ఇక్కడ ఏది షేక్పేట్కి సంబంధించి కొంతవరకు బీఆర్ఎస్కు కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మిగతా చోట్ల మ్యాక్సిమం అంటే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి.